లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. నిన్న ఆదివారం అర్ధరాత్రి నగనూరు జూబ్లీ నగర్ మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని కింద పడడంతో వాళ్ళ మీద నుంచి ఒక లారీ దూసుకెళ్లిన ఘటన అందరినీ కలవరపెట్టింది. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒకరు వచ్చేసి దేవేందర్ రెడ్డి, ఇంకొకరు వచ్చేసి దూడేం రఘురామ్ గారు. ఇతనికి ఒక 31 years ఉంటాయి. వీరందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. వీళ్ళకి పోస్ట్ మార్టం జరుగుతా ఉంది. సో ప్రస్తుతానికి వాళ్ళకి విలేజ్ కి సంబంధించిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు, ఇప్పుడు దూడేం రఘురామ్ గారు ఎంత ఏజ్ ఉంటుంది తనకి? 31 సంవత్సరాలు ఉంటాయి. మీరు ఏమైనా యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి వెళ్ళడం జరిగిందా? నిన్న పోయి చూసినాం, స్పాట్ మీద పోయి చూసినాం. అసలు ఎలా జరిగింది సార్? ఎలా జరిగింది అంటే, ఒకటి వీళ్ళిద్దరు పోతుండ్రు బైక్ మీద. తర్వాత వేరే ఏంటంటే టీవీఎస్ 50 ఒకటి ఎదురు వస్తుంది. ఈ మధ్యన వీళ్ళిద్దరి మధ్యన యాక్సిడెంట్ అయ్యి తర్వాత వెంటనే లారీ వచ్చింది. ఆ లారీ ఏంటంటే వీళ్ళ మీద ఎక్కిపోయింది. వీళ్ళకి యాక్సిడెంట్ అయ్యి కింద పడడంతో వాళ్ళ మీద నుంచి లారీ తీసుకెళ్లడం జరిగింది. మరి లారీని సీజ్ చేయడం జరిగింది సార్? లారీని సీజ్ చేసిండ్రు, తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. అంత చర్యలను తొందరగా చేసుకోవడం జరిగింది. అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పోస్ట్ మార్టం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పోస్ట్ మార్టం జరుగుతుంది. ఊళ్ళో అందరూ కూడా వచ్చిండ్రు. పిల్లవాడు ఏంటంటే మంచి సిన్సియర్, మంచి వ్యక్తి. అందరు కూడా బాధపడుతుంది. ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది పిల్లలు ఉన్నారా తనకి? తనకి 2 పిల్లలు, బాబు పాప. కొంచెం మేజర్ సమస్య ఉంది ఇక్కడ సార్. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన స్పాట్స్ కాడ రోజు వైన్స్ అనేది ఉంది. అక్కడ ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. లైట్లు ఉండట్లా ఎక్కువ శాతం అనేది అంటే ఫోకస్ బండ్ల మీద పడి వచ్చే వెహికల్స్ కనబడకుండా అవుతుంది. అట్లా ఉంటే యాక్సిడెంట్ వరకు మా గ్రామం నుంచి 2-3 చనిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకరు చనిపోయారు, ఒకరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నారు. కూడా మా గ్రామస్తులు ఇంకొక అతను కూడా ఏంటంటే మన యశోదాలు ఉన్నాడు. అవును, చాలా మంది తీవ్ర గాయాలైన ఆల్రెడీ ఇప్పుడు ఇంకో అతను చనిపోయింది, వేరే ఊరు అతను దేవేంద్ర. అందుకోసం కొంత వెలుతురు కూడా అవసరం. లైటింగ్ ఏంటంటే లైట్ అవసరమే. రోడ్డుకు ఒక 100 మీటర్ల లోపలికి ఉండాలి వైన్ షాప్. పార్కింగ్ కూడా రోడ్ల మీద పెడుతున్నారు. ఆడికి రాగానే రైట్ కు తిరుగుతున్నారు. పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అట్లా పర్మిషన్లు ఇవ్వకూడదు. గవర్నమెంట్ బాగా ఆలోచించి ఇప్పుడు ఎక్కడైతే వైన్ షాప్ ఉంటుందో అది రోడ్డుకు లోపలికి 100 మీటర్ల లోతులో ఉండాలి. ఉన్నప్పుడు అక్కడ పార్కింగ్ చేసుకుంటారు, తాగేతోడు తత్తడు, అది ఏదో జరుగుతుంది. కాకపోతే ఇట్లా పెట్టడం వల్ల దీనివల్ల చాలా ఘోరం జరుగుతుంది. ఇక్కడ లోకల్ రోడ్ల మీద పెడుతున్నారు, పార్కింగ్లు పెట్టి రోడ్డు లేకుండా చేస్తున్నారు. ఇటు పల్లెలలో కూడా మెయిన్ రోడ్ పొన్న పెడుతున్నారు. అంటే మెయిన్ రోడ్కి ఇడిచిపెట్టి అంటే ఈ సర్వీస్ రోడ్లల్లో కొంత దూరం అటు పెడుతున్నారు. ఆ సర్వీస్ రోడ్లలో తిప్పలు అవుతుంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కూడా సర్వీస్ రోడ్లనే. సర్వీస్ రోడ్లకు కూడా ఒక 100 మీటర్ల లోతుల పెరన్లలో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. సో చూస్తున్నారు కదా, వాళ్ళ ఊరికి సంబంధించి చాలా మంది రావడం జరిగింది. మరో ఇద్దరు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మాత్రం ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతా ఉంది. సో ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి దేవేందర్ రెడ్డి గారు కూడా మృతి చెందడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ భార్యకి అయితే కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉంది. మనతో పాటు వాళ్ళ కూతురు ఉన్నారు. వెళ్ళిన తలకి ఎంత చిత్రం అయిందా? అయ్యో డాడీ. పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అమ్మకు తలకాయకు బాగా దెబ్బ తాకింది. తలకు కుట్లు పడ్డాయి. స్కానింగ్ తీసారు. మళ్ళీ 8 hours తర్వాత మళ్ళీ స్కానింగ్ తీస్తేనే చెప్తామన్నారు. సో చూస్తున్నారు కదా, అమ్మను అసలు మాట్లాడించడానికి కూడా మనం మాట్లాడించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ అమ్మ కూడా ఇప్పుడు స్కానింగ్, తలకన్ని కుట్లు పడ్డాయంటే స్కానింగ్ జరుగుతూ ఉంది. ఇంకా ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక 6 hours దాటితే గానీ ఏమీ చెప్పలేమో అంటూ ఉన్నారంట. సో మొత్తానికి ఇది అక్కడ ఒక వైన్ షాప్ ఉండడం వల్ల అక్కడ ఉండే లైట్ ఫోకస్ కి ఎదురెదురుగా వాహనాలు ఎప్పుడు కూడా యాక్సిడెంట్ స్పాట్ గా మారుతుంది. ఇలాంటి యాక్సిడెంట్స్ కాకుండా కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా వీళ్ళ రోదన ఉంది ఇప్పుడంతా కూడా. సో కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్.